సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎంతో ఎక్కువ ఉంది. అయినప్పటికీ టాలెంటెడ్ హీరోయిన్లు కొన్ని సినిమాలకే పరిమితమవుతూ వస్తున్నారు. అందానికి అందం, టాలెంట్కు టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది అలా మెరిసి ఇలా మాయమవుతుంటే ఇంకొందరు సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. దీంతో ఫ్యాన్స్ వారిని సినిమాల్లో చూడటాన్ని మిస్ అయిపోతున్నారు. ఇక చేసేదేమీ లేక వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ముచ్చట పడుతున్నారు. అలా సినిమాలు చేస్తూ చేస్తూ సడెన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఓ హీరోయిన్ కోసం కూడా నెటిజన్లు నెట్టింట తెగ వెతుకుతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాపుగారి బొమ్మ ప్రణీతా సుభాష్. అమ్మడికి అందం, అభినయం ఉన్నా కూడా కోరుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించిన ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన ప్రణీత ఆ తర్వాత హీరోయిన్గా వరుస సినిమాలు చేసింది. హీరోయిన్గా అనుకున్న గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా కూడా తన లక్ ను టెస్ట్ చేసుకుంది. సెకండ్ హీరోయిన్గా పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన అత్తారింటికి దారేది సినిమా ప్రణీతాకు మంచి సక్సెస్ ను అందించింది. అయినా ఆ హిట్ తన కెరీర్కు ఏమంత ఉపయోగపడలేదు. దీంతో కెరీర్ పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ప్రణీత. ఇప్పుడు ప్రణీతకు 2 పిల్లలు కూడా. పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు మాత్రం టచ్లోనే ఉంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉండే ప్రణీతాను రీసెంట్గా ఓ అభిమాని మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదని అడగ్గా దానికి ప్రణీత తన పిల్లల వల్లే తాను సినిమాల్లో నటించడం లేదని, వారిని చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రణీత వెల్లడించింది. పిల్లల కోసం కెరీర్ను వదిలేసిన ప్రణీతాను ఇప్పుడంతా మెచ్చుకుంటున్నారు.